Konnichiwa minasan. I hope you all are safe and fine. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో ఏమైతే నేర్చుకున్నామో అదొకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఇక్కురా అనే టాపిక్ గురించి క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఈ ఇక్కురా అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామో అనేది కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని సెంటెన్సెస్ అనేది తీసుకుని ఒకసారి రివ్యూ అనేది చేద్దాం. తమానేగి వా ఇకురా దేస్ కా. తమానేగి అంటే ఆనియన్స్. తమానేగి వా ఇకురా దేస్ కా. ఆనియన్స్ యొక్క ఖరీదు ఎంత? తమానేగి వా యోన్జు ఎన్ దేస్. తమానేగి వా యోన్జు ఎన్ దేస్. ఆనియన్స్ యొక్క ఖరీదు 40 yens. కొనో కుసురి వా గో హ్యాకు గో జు ఎన్ దేస్ కా. కొనో కుసురి వా గో హ్యాకు గో జు ఎన్ దేస్ కా. ఈ మెడిసిన్ యొక్క ఖరీదు 550 yens. కుసురి అంటే మెడిసిన్. ఈయే కుసురి వా గో హ్యాకు గో జు ఎన్ దేవా అరిమసేన్. ఈయే నో, ఈ మెడిసిన్ యొక్క ఖరీదు 550 yens కాదు. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. కుదాసాయ్. కుదాసాయ్ ఈజ్ ఏ పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ ఆర్ రిక్వెస్టింగ్ సమ్వన్ ఫర్ సంథింగ్. మనం తెలుగులో చూసుకున్నట్టయితే మనం ఎవరన్నా ఏదన్నా అడగాలనుకోండి, పొలైట్ వేలో మనం ఇవ్వండి అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నోతో వా కుదాసాయ్. నోతో వో కుదాసాయ్. నోట్స్ ఇవ్వండి. ఇలా మనం ఎప్పుడైతే ఇవ్వండి అనేది యూజ్ చేసామో మనం అది పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ ఆర్ రిక్వెస్టింగ్ అనేది మనం చేస్తున్నాం. అప్పుడే మనం ఇవ్వండి అనేది యూజ్ చేస్తున్నాం మనం తెలుగులో. ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. అప్పుడు మీకు కూడా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. హాన్ వో కుదాసాయ్. హాన్ వో కుదాసాయ్. ప్లీజ్ గివ్ మీ ద బుక్. బుక్ ఇవ్వండి లేదా పుస్తకం ఇవ్వండి. మీజు వో కుదాసాయ్. మీజు వో కుదాసాయ్. ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. వాటర్ ఇవ్వండి. ఈసు వో కుదాసాయ్. ఈసు వో కుదాసాయ్. ప్లీజ్ గివ్ మీ ద చైర్. చైర్ ఇవ్వండి. ఈ కుదాసాయ్ అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఇది పొలైట్ వే ఆఫ్ ఆస్కింగ్ ఆర్ రిక్వెస్టింగ్ అనే దాంట్లో చూద్దాం. వచ్చే వీడియోస్లో మనం కుదాసాయ్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మో పార్టికల్ చూద్దాం. పార్టికల్ మో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో ఆర్ టు ఇన్ ఇంగ్లీష్. ఇది మో పార్టికల్ అనేది ఆల్సో లేదా తో సిమిలర్గా ఉంటుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి మీనింగ్. మనం తెలుగులో చూసుకున్నట్టయితే కూడా అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం తెలుగులో సెంటెన్స్లో కానీ లేదా ఒక టాపిక్లో కానీ మనం కూడా అనేది యూజ్ చేసామో అప్పుడు మనం దాన్ని జపనీస్ లాంగ్వేజ్లో మో పార్టికల్తో మనం రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కన్వర్జేషన్ బిట్వీన్ ఏసాన్ బీసాన్. ఏసాన్ కి బీసాన్ కి మధ్య కన్వర్జేషన్ చూద్దాం. ఏసాన్ వాతాషి వా ఈనుగా సుకి దేస్. వాతాషి వా ఈనుగా సుకి దేస్. నాకు డాగ్స్ అంటే ఇష్టం. ఈను అంటే డాగ్స్. బీసాన్ వాతాషి మో ఈనుగా సుకి దేస్. వాతాషి మో ఈనుగా సుకి దేస్. నాకు కూడా డాగ్స్ అంటే ఇష్టం. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అప్పుడు మీకు కూడా కొంచెం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ మో పార్టికల్ అనేది.
Conversation between A san, B san. A san. Watashi wa sushi ga suki desu. నాకు సుషి అంటే ఇష్టం. B san. Watashi mo sushi ga suki desu. నాకు కూడా సుషి అంటే ఇష్టం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ సెంటెన్స్ లో వచ్చేసరికి మనం వా పార్టికల్ అనేది యూజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే రిప్లై ఇస్తున్నామో నాకు కూడా అని, అప్పుడు మనం మో పార్టికల్ అనేది యూజ్ చేస్తాం. వా పార్టికల్ ని రిప్లేస్ చేస్తూ మనం ఇక్కడ మో పార్టికల్ అనేది ప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కన్వర్జేషన్ బిట్వీన్ ఏ san, B san. A san. Maiku san wa daigakusei desu. Maiku san graduate student. B san. Robin san mo daigakusei desu. Robin san కూడా గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వా పార్టికల్ ని జస్ట్ మో పార్టికల్ తో రిప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం క్వశ్చన్ ఫార్మాట్ ని చూద్దాం. కన్వర్జేషన్ బిట్వీన్ ఏ san, B san. జగైమోన్ మో హచిజుయెన్ desu ka. పొటాటోస్ కూడా 80 యెన్సా. జగైమోన్ అంటే పొటాటోస్. B san. ఇఏ జగైమోన్ వా 80 యెన్ దేవా అరిమాసెన్. ఇఏ నో, పొటాటోస్ యొక్క ఖరీదు 80 యెన్స్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న సెంటెన్స్ లో వొకాబులరీ అనేది చూద్దాం. తమానేగి, తమానేగి ఆనియన్స్. కుసురి మెడిసిన్. ఈను, ఈను డాగ్. సూషి, సూషి జపనీస్ డిష్. మీజు, మీజు వాటర్. జాగైమోన్, జాగైమోన్ పొటాటోస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దాం. వచ్చే వీడియోలో మరి కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. If you are having any comments or queries, please let me know in the below comment section box. Arigatou gozaimasu. Thank you for watching this video.